ఇక నా సస్తది ఎట్లా ఉండేదంటే పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు ఎట్లా ఉండేదంటే పాఠాలు చెప్తే ఏ ఫర్ ఆర్టీన్, బి ఫర్ బ్లాక్ జాక్, సి ఫర్ కటింగ్, బ్లాక్ కోత కోసంగా కటింగ్, డి ఫర్ డైమండ్ లేదా డి ఫర్ డ్రాప్, ఐ ఫర్ ఇస్పేట్, ఎఫ్ ఫర్ ఫుల్ కౌంట్, ఎం ఫర్ మిడిల్ క్రాప్, ఎస్ ఫర్ షో. బళ్ళో ఏ ఫర్ యాపిల్ పోయి ఏ ఫర్ ఆర్టీను ఇవే వచ్చాయి. ఈ రోజుకి ఆవిడ చెప్తారు ఎంత పచ్చి అంటే హోమ్ మినిస్టర్ అంటే అబద్ధాలు చెప్పాలని నాకు తెలియదు. ఇన్ని అబద్ధాలు అడుగుతుంది ఆవిడేమంటుందంటే అసలు కోర్టు కేసులు లేవంటుంది. కోర్టు కేసులు లేకపోతామండి. ఆయన ఎవరో జడ్జి తెగదిట్టాడు కదా ఆఫీసర్లను, మంత్రిని. ఒక తిట్టు కాదు అసలు. అసలు మనమైతే ఆత్మహత్య చేసుకుంటాం, అన్ని తిట్లు తిట్టాడు మంత్రిని, ఐఏఎస్ ఆఫీసర్, నా జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు. ఇప్పటికీ ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ డిఎస్సి మీద. చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు, మేము మాట్లాడే దాంట్లో ఇవాళ మీరు అంటున్నారు ఈ డిఎస్సి సర్టిఫికెట్లన్నీ కూడా రిక్రూట్మెంట్ 382 మందిని మీరు రిక్రూట్ చేశారు. ఏ ఆటలో తెలుసా అండి? ఒక్కడికి బంగారు పథకం లేదు. దేశం తరపున ఎవడు ఆడలా, రాష్ట్రం తరపున వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్ల ఎవడు. అందరూ కూడా అంట ఇంటర్ కాలేజీ, ఇంటర్ అంటే బందర్లో 4 కాలేజీల మధ్య ఆటల పోటీలు జరిగి అందులో సర్టిఫికెట్. అందులో కూడా వాడు టాపర్ కాదు, పాల్గొన్నాడు. పాల్గొనడం అంటే ఎన్ని దొంగ సర్టిఫికెట్లు వస్తాయో మీ అందరూ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళందరూ తెలుసు కదా. పాల్గొన్నారు, పార్టిసిపెంట్ సర్టిఫికెట్. అంతర్జిల్లా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మధ్య పోటీ, అంతర్జిల్లా పోటీల్లో పాల్గొంటే, లేదా ఇంటర్ యూనివర్సిటీ 10 యూనివర్సిటీల మధ్య ఆటల పోటీలు జరిగితే ఇంటర్ యూనివర్సిటీలో పాల్గొంటే. మీ కర్మ కాలిపోవడం కాబట్టి ఈ పాపాలన్నీ చేసి ఏం చేద్దామని అసలు మీరు తప్పు కదా, ఉసురు పోసుకుంటున్నారు కదా అన్న. ఏడుస్తున్నారు. నేను జగన్ గారి దగ్గరకు వచ్చి ఆడపిల్లలు మోపిల్లలు కన్నీరు మున్న ఏడుస్తున్నారు. అసలు నిజంగా ఒకటి మాత్రం గొప్ప దేవుడిని కూడా మెచ్చుకోవాలి. వాళ్ళకి పిరికితనం పోయకుండా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీద పోరాడే తత్వాన్ని వాళ్ళలో నింపడం అనేది నిజంగా శభాష్. దేవుడికి నమస్కారం ముందు. అసలు ఆ తల్లిదండ్రులు నమస్కారం. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు పోరాటం చేస్తారు. ఏం పోరాటం అసలు ఆమె చూస్తే అనిపిస్తుంది. మనిషిగా బతికితే పోరాటం చేస్తే ఆ డిఎస్సి రాసి ర్యాంక్ వచ్చి ఉద్యోగం కోల్పోయిన ఆ పిల్లల్లాగా బతకాలరా అనిపిస్తుంది వాళ్ళు చూస్తే. నేను అసలు ఏం దమ్ముగా ఆ బాధలో కూడా పోరాటం చేస్తున్నారు.